Hi friends, welcome to Sunday Kitchen. ఈనాటి మన సండే కిచెన్లో వీఆర్ ఎట్ మినర్వా గ్రాండ్లో ఉన్నాము. సో ఇక్కడ మినర్వా గ్రాండ్లోని షెఫ్స్ మనకి ఏ కొత్త రెసిపీస్ని నేర్పించబోతున్నారు అండ్ ఆ రెసిపీస్ ఏంటో ఎలా చేయాలో అవన్నీ తెలుసుకుందామంటే ఫస్ట్ మన షెఫ్ని మీట్ అవ్వాలి కదా. సో లెట్స్ గో. మన గ్రాండ్ మినర్వాలో ఉన్న మన షెఫ్ దగ్గర ఉన్నాము. సో ఫస్ట్ మన షెఫ్ని ఇంట్రొడ్యూస్ చేసుకుందాము. హాయ్, మీ పేరు? సుధాకర్ గారు. గ్రాండ్ మినర్వాలో ఎన్ని ఇయర్స్గా వర్క్ చేస్తున్నారు? 10 years. ఇట్స్ ఎ లాట్, చాలా ఎక్కువ టైం వర్క్ చేస్తున్నారు. సో మన ఏమ్స్ యాజ్ అ షెఫ్ మీరు ఎందులో ఎక్స్పోర్ట్? ఇండియన్ ఓకే, నార్త్ ఇండియన్. సో నార్త్ ఇండియన్లో లైక్ మోస్ట్లీ మీ ఫేవరెట్ ఐటమ్? బేబికార్న్ మెజెస్టిక్. సో మాకు ఈరోజు అదే నేర్పిస్తున్నారు. ఇంకోటి కాజు చికెన్. సో రెండు మనకు కొత్త నేర్పిస్తున్నారు. ఇవి రెండు ఏంటి? ఐ మీన్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్? స్నాకా లేదా స్నాక్? సో రెండు స్నాక్స్. సో ఎక్కువగా ఐ మీన్ నార్త్ ఇండియన్ ఫుడ్ ఎక్కువగా నార్త్ ఇండియన్స్ అయినా లేదా మన సౌత్ ఇండియన్స్ కూడా? అందరూ ఇష్టపడతారు. సో ఎక్కువ మీ హోటల్కి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఆర్డర్ చేస్తారు. సో సుధాకర్ గారు, అయితే మనం ఫస్ట్ ఏ ఐటమ్ని మనం కుక్ చేస్తున్నాం? ముందుగా బేబీకార్న్ మెజెస్టిక్. సో బేబీకార్న్కి మెజెస్టిక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. బేబీకార్న్ మెజెస్టిక్కి కావాల్సిన పదార్థాలు: బేబీకార్న్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మైదా, కార్న్ ఫ్లోవర్, పసుపు, జీలకర్ర, కొత్తిమీర, గార్లిక్, గ్రీన్ చిల్లీ, జింజర్, పుదీనా, లెమన్, గరం మసాలా మరియు సాల్ట్. బేబీకార్న్ మెజెస్టిక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా. ఇప్పుడు మన కుకింగ్ ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదాం. ముందుగా గ్యాస్ అంటే మనం స్నాక్ ఐటమ్ డీప్ ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని ఫస్ట్ బేబీకార్న్ మెజెస్టిక్ కోటింగ్ కలుపుకుంటాం. సాల్ట్ టేస్ట్కి సరిపడా. ఓకే, ఇది కూడా హాఫ్ టీ స్పూన్. 2 స్పూన్స్ మైదా అండి. మీరు పెద్ద టేబుల్ స్పూన్ మెజర్మెంట్ తీసుకోవాలి. సో పెద్ద టేబుల్ స్పూన్ మెజర్మెంట్తో 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. 3 అంటే 2 స్పూన్స్ మైదా తీసుకుంటే 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్. మైదా కంటే కార్న్ ఫ్లేవర్ ఎక్కడ ఉండాలి? కలరింగ్ కోసం కొద్దిగా పసుపు. ఓకే, కొద్దిగా వాటర్. సో మనం కలుపుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక పేస్ట్ మాదిరిగా వచ్చేలాగా వాటర్ మిక్స్ చేసుకొని ఫైనలీ ఒక థిక్ పేస్ట్ వచ్చేలాగా చూసుకోవాలి. కలర్ కొంచెంగా ఆరెంజ్గా వస్తుంది. ఓకేనండి, మిశ్రమం రెడీ అయింది. ఓకే, బేబీకార్న్ దీంట్లో వేస్తాం. సో బేబీకార్న్ ఎంత క్వాంటిటీ తీసుకున్నాం? 1 పోర్షన్ అండి. 1 పోర్షన్ అంటే 20 బేబీకార్న్స్. సో ఒక 20 pieces ఆఫ్ బేబీకార్న్స్ అండి. బేబీకార్న్స్ నెమ్మదిగా మనం మిక్స్ చేసుకున్న ఆ మిక్స్లో డిప్ చేస్తూ ముంచుతూ నెమ్మదిగా ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. బేబీకార్న్ ఫ్రై అంటే ఒకదానికొకటి టచ్ అవ్వకుండా విడివిడిగా వేసుకోవాలి. కార్న్ ఫ్లేవర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇఫ్ ఇట్ టచ్ అయిపోయినా సరే కొంచెం ఫ్రై అయ్యాక వేటికి అవే విడిపోతాయి. ఓకే, సో ఒకదానికొకటి టచ్ అయింది అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫ్రై అయిపోయాక వేటికి అవే విడిపోతాయి. అంటే ఇలాంటి ఫుడ్ని ఎక్కువగా ఎలాంటి వారు ఇష్టపడతారండి? లైక్ పిల్లలు బాగా తింటారు కదా. ఈవినింగ్ స్నాక్స్ లా బాగుంది. సో ఇలాంటి స్నాక్ ఐటమ్స్ని మనం ఈవినింగ్స్లో బిందాస్గా చేసుకోవచ్చండి. అండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చే టైంకి ఇలాంటి స్నాక్ ఐటమ్ ఏదైనా రెడీ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ స్కూల్లో పడ్డ టెన్షన్ అండ్ స్ట్రెస్ అంతా పోతుంది వాళ్ళకు, ఎందుకంటే ఇంటికి వచ్చేసరికి ఒక లవ్లీ డిష్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు.
మన గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో మనకు చూస్తుంటే తెలుస్తుందండి, లైక్ ఇంతకుముందు 2-3 పీసెస్ అలా టచ్ అయినా సరే ఇప్పుడు ఫ్రై అవుతుండగా వేటికి అవే విడిపోతున్నాయి. చాలా లక్కీ అవుతారు మీ వైఫ్, ఎందుకంటే వంటలు చేసి పెట్టే హస్బెండ్స్ దొరికితే వైఫ్స్ ఎందుకు హ్యాపీగా రండి. అండ్ ఆబ్వియస్లీ దే విల్ బి లక్కీ ఆల్సో, ఎందుకంటే వంట చేసే బాధ తగ్గుతుంది. అండ్ అఫ్ కోర్స్ లైక్ దీస్ డేస్ మగవాళ్ళే ఎక్కువగా వండుతున్నారు కదా. ఓకేనండి, ఫ్రై అయిపోయింది. ఓకే, ఒక బౌల్లో తీసుకో. సో మనకు గోల్డెన్ బ్రౌన్లోకి టర్న్ అయిపోయాయి కాబట్టి మేము తీసేసుకోవచ్చు. డీప్ ఫ్రై అయిపోయింది. డీప్ ఫ్రై అయిన మిశ్రమాన్ని ఇప్పుడు మనం పోపు వేసి. ఓకే, పోపు వేయడానికి మనం వేరే ప్యాన్ పెట్టుకున్నాము. ముందుగా బటర్ ఇవ్వండి. సో బటర్ యూజ్ చేస్తామండి. అండ్ ఇదెంత వేయాలి? 2 స్పూన్స్. కొద్దిగా జీలకర్ర, జీరా వేడైంది, కొద్దిగా గార్లిక్. సో గార్లిక్ 2 స్పూన్స్ అండ్ గ్రీన్ చిల్లీ 1-2 స్పూన్ అయినా. ఇది కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా గార్లిక్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది. ఓకే ఓకే, మన గార్లిక్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతుంది. ఇప్పుడు జింజర్ కీమా, పుదీనా 2 స్పూన్స్, పుదీనా 2 టీ స్పూన్స్. ఓకే, అంటే పుదీనా వల్ల ఎక్కువ మంచి అరోమా కూడా వస్తుంది కదండి. పుదీనా యాడ్ చేసుకుంటే, పుదీనాని లేకనో ఎలాంటి ఇంగ్రీడియంట్లో అయినా ఎలాంటి డిష్లో అయినా మనం వేసుకుంటే మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్నటువంటి బేబీ కార్న్ దీంట్లో వేసుకో. సో మనకు పోపు రెడీ అయిపోయింది. అండ్ రెడీ అయిపోయిన పోపులో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బేబీ కార్న్ని యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసాము. ఇప్పుడు కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ చిటికెడు వేసుకోవాలండి. టేస్టింగ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, అది కూడా జస్ట్ 1/2 టీ స్పూన్. ఇది టేస్ట్కి సరిపడా సాల్ట్. ఓకే, అంటే ఇది డ్రై ఐటమ్ కదండి, లైక్ చివరిలో మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే సాల్ట్ ఈక్వల్గా మిక్స్ అవుతుందా? మిక్స్ అవుతుంది. టేస్ట్కి సరిపడా మిర్చి పౌడర్. ఓకే, సో మిర్చి ఈజ్ ఆల్వేస్ మనకి ఎంత స్పైస్ కావాలో అంతే యాడ్ చేసుకోవచ్చు. 2 పీస్ లెమన్. సో 2 slices ఆఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకుంటే ఇట్స్ గోయింగ్ టు బీ నైస్ స్నాక్ అండ్ చాలా చిల్లీ స్పైసీగా అండ్ పుల్లగా బాగా ఉంటుంది. ఓకేనండి, లైట్గా చిటికెడు గరం మసాలా. ఓకే, సో కొంచెం బిట్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసాము. ఓకేనండి, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర. సో చివరిగా మనం కొత్తిమీర వేసుకుంటున్నాము. ఓకేనండి, ఇప్పుడు బేబీ కార్న్ మెజెస్టిక్ రెడీ అయింది. వావ్, మన బేబీ కార్న్ మెజెస్టిక్ రెడీ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. గార్నిష్ కోసం కొద్దిగా ఆనియన్. ఓకేనండి, బేబీ కార్న్ మెజెస్టిక్ రెడీ అయింది. ఓకే, సో సీ ఫ్రెండ్స్, మన బేబీ కార్న్ మెజెస్టిక్ రెడీ అయిపోయింది అండ్ చాలా యమ్మీగా ఉంది. అండ్ ఎప్పుడెప్పుడు తినేయాలని ఉంది. లైక్ ద గార్నిష్ పార్ట్, కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. లైక్ చాలా ఈజీగా చేసేసుకున్నాము అండ్ వితిన్ 10 minutesలో చేసేసాము. 10 minutesలో రెడీ అయ్యే ఇలాంటి స్నాక్ ఐటమ్ని మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నారు కదా. సో ఇంకెందుకు ఆలస్యం, సో ఈ డిష్ని వెంటనే మీ ఇంట్లో ట్రై చేసేయండి. సో బేబీకార్న్ మెజెస్టిక్ తయారీ విధానం ఏంటో మరొకసారి చూద్దాం. బేబీకార్న్ మెజెస్టిక్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రై కి కావలసినంత ఆయిల్ వేసి వేడి చేయాలి. ఒక బౌల్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొంచెం కారం, 2 స్పూన్స్ మైదా, 3 స్పూన్స్ కార్న్ ఫ్లవర్, కలర్ కోసం కొంచెం పసుపు, కొంచెం వాటర్ వేసి కలపాలి. ఈ మిశ్రమంలో బేబీ కార్న్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా హీట్ అయిన ఆయిల్లో బేబీ కార్న్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చిన బేబీ కార్న్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మరొక పాన్ లో కొంచెం ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గార్లిక్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ వేసి ఫ్రై చేయాలి. దీనిలో 2 స్పూన్స్ పుదీనా వేసి బాగా ఫ్రై చేసి ముందుగా ఫ్రై చేసి ఉంచిన బేబీ కార్న్ ని దీనిలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి 1/2 స్పూన్ టేస్టింగ్ సాల్ట్, కొంచెం కారం, 2 ముక్కల నిమ్మకాయలు, తగినంత సాల్ట్, కొంచెం గరం మసాలా,
కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకొని ఆనియన్స్తో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన బేబీకార్న్ మెజెస్టిక్స్ రెడీ. బేబీకార్న్ మెజెస్టిక్ రెడీ అయిపోయింది కదా. మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూడబోయే ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్.